హాయ్ వెల్కమ్ టు అనూస్ క్రియేషన్స్. ఈరోజు మన స్టోరీ 50 రూపాయలు. ఒకరోజు నేను పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా విద్యుత్ స్తంభానికి కట్టిన కాగితం నా దృష్టిని ఆకర్షించింది. దాని మీద ఏదో రాసి ఉంది. కుతూహలంతో దగ్గరికి వెళ్ళి చూశాను. అందులో ఇలా వ్రాసి ఉంది: దయచేసి సహాయం చేయండి. నేను రోడ్డుపై ఎక్కడో 50 రూపాయలు పోగొట్టుకున్నాను. నా చూపు మందంగా ఉంది. డబ్బు దొరికిన వారు దయచేసి ఈ క్రింది అడ్రస్లో దాన్ని తిరిగి ఇవ్వండి అని దిగువన ఒక చిరునామా వ్రాసి ఉంది. నేను ఆ చిరునామాను అనుసరించి వెళ్ళి చూడగా అక్కడ చాలా దయనీయమైన స్థితిలో ఉన్న ఒక గుడిసె ఉంది. పైకప్పు పగిలిపోయి కిటికీలు విరిగిపోయి ఉన్న ఆ గుడిసెలో బయట ఒక బలహీనమైన వృద్ధ మహిళ కూర్చొని ఉంది. ఆమె దగ్గరగా వస్తున్న అడుగుల చప్పుడు విని ఎవరు అని అడిగింది. అమ్మా, నాకు దారిలో 50 రూపాయలు దొరికాయి. నేను విద్యుత్ స్తంభంపై కట్టిన మీ కాగితాన్ని చూశాను. మీకు డబ్బు ఇవ్వడానికి వచ్చాను అని నేను బదులిచ్చాను. అది విన్న ఆమె ఎండిన ముడతలు పడిన బుగ్గల మీద కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. ఆమె జీరబోయిన గొంతుతో, నాయన, కనీసం 30-40 మంది వచ్చి నాకు 50 రూపాయలు ఇచ్చారు. వారు రోడ్డుపై డబ్బు దొరికిందని చెప్పారు. నేను ఆ కాగితం వ్రాయలేదు. నేను సరిగ్గా చూడలేను సరికదా, నాకు చదవడం రాయడం కూడా తెలియదు అని చెప్పింది. నేను నా కన్నీళ్లను అదుపు చేసుకోవడానికి ఒక క్షణం ఆగవలసి వచ్చింది. అప్పుడు నేను నవ్వి, పర్వాలేదమ్మా, దయచేసి ఇది ఉంచుకో అన్నాను. నేను తిరిగి వస్తున్నప్పుడు ఆ కాగితాన్ని చింపివేయమని ఆమె నన్ను అడిగింది. ఆ వృద్ధురాలు తన వద్దకు డబ్బుతో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ కాగితాన్ని చింపివేయమని కోరి ఉంటుందని నేను ఊహించాను. కానీ ఎవరూ చింపలేదు. నేను ఆమెకు భరోసా ఇస్తున్నట్లుగా ఆమె చేతులను తట్టి వెళ్ళిపోయాను. ఆ నోటు ఎవరు రాసి ఉంటారా అన్న వేల ఆలోచనతో వెనక్కి నడిచాను. మనలో చాలామంది కనీసం ఊహించుకోలేని ఇలాంటి పని చేయడానికి సాహసించిన వ్యక్తి పట్ల నాకు ప్రగాఢమైన గౌరవం ఏర్పడింది. మనకు సహాయం చేయాలనే ఉద్దేశం, సుముఖత మాత్రమే అవసరమని నేను గ్రహించాను. అవి ఉంటే పని చేయడానికి మార్గం ఏదో ఒక విధంగా కనబడుతుంది. ఈ ఆలోచనలో మునిగిపోయి ఉండగా ఎవరో నా భుజం తట్టారు. నేను వెనక్కి తిరిగి చూడగా ఒక యువకుడు నన్ను, అన్నా, ఈ చిరునామా ఎక్కడో చెప్పి నాకు సహాయం చేయగలవా? దారిలో నాకు 50 రూపాయల నోటు దొరికింది. దీనిని అప్పగించాలనుకుంటున్నాను అన్నాడు. నా హృదయం ఉప్పొంగింది. ఈ యువకుడు నేను, నాకంటే ముందు ఆమె వద్దకు వచ్చిన వారందరూ, మేమందరం అనుసంధానమయ్యున్నట్లుగా అనుభూతి చెందాను. మేమంతా ఒక పెద్ద కుటుంబంలో భాగమైనట్లు అనిపించింది. నేను నవ్వుతూ ఆ వ్యక్తిని అమ్మ గుడిసె వైపు నడిపించాను. కేవలం మనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులకే కాకుండా సహాయం అవసరమైన వారందరికీ మనం చేరువైతే ఈ ప్రపంచం జీవించడానికి చాలా మంచి ప్రదేశం అవుతుంది. ఒక కార్యాన్ని ఆరంభించే వానిగా, పనిని మొదలుపెట్టేవానిగా ఉండాలనే సంకల్పమే నిజానికి ఒక వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇంకొకరికి ఆలోచించే విధానం లేదా వారు ఏమి చేయాలని అనుకుంటున్నారో అది మనం మార్చలేం, కానీ మనం చేయాలనుకున్నది తప్పకుండా చేయగలం. అవకాశం దొరికినప్పుడల్లా మన వంతు కృషి చేసి ఇంకొకరి భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిద్దాం. నిరంతరం ఇచ్చేవాడు ఎన్నటికీ ఖాళీ అవ్వడు అనేది శాశ్వతమైన సత్యం. ఔదార్యమే మన సహజ స్థితి కాబట్టి మీ వద్ద పుష్కలంగా ఉన్నదాన్ని లేని వారితో పంచుకోండి. మనం మారాలని కోరుకున్నప్పుడే సమాజం మారగలదు. మనం మారినప్పుడు సమాజం అప్పటికే ఆ మేరకు మారిపోయినట్లే కదా. మీ హృదయంలో మంచితనం మీ చర్యల్లో ప్రతిబింబించనివ్వండి. దాజీ. హార్ట్ఫుల్నెస్ ధ్యానం.